మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో సహాయ సహకారాలను తీసుకుంటూ సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. శ్రీదత్త శరణం మమ, శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాలను జపించుకోవడం ద్వారా విద్యలో అనుకూలతలను ఎక్కువగా సాధించగలుగుతారు. విశేషించి మీ ఆలోచనలు సరిగా పనిచేయడం ద్వారా ఇతరులకు మేలు చేసేటువంటి ఆలోచనలు వస్తాయి. అందువలన సామాజికంగా ఉత్తమమైనటువంటి ఆలోచనలను అధికార వర్గానికి వెల్లడి చేయడం ద్వారా గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం కూడా ఉంది. విశేషించి మీరు అనుకునేటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవి తెల్లవారుజామున 3 నుంచి 6 మధ్య కాలంలో మీరు కనుక వాటిని దర్శించగలిగితే, అంటే మీరు ఏ ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన అమలైనట్లుగా భావన చేయడం అన్నమాట. ఆ విధంగా కనుక దర్శించగలిగితే ఆ కార్యము అతి శీఘ్రంగా కార్యరూపం దాల్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా నిరుద్యోగులు తమకు మంచి ఉద్యోగం వచ్చినట్లు, ఆ ఉద్యోగ స్థానంలో గౌరవాన్ని ధనాన్ని పొందుతున్నట్లు ఆ విధంగా కనుక భావన చేయగలిగితే అదే కార్యరూపం దాల్చి ఆ ఆశలు ఫలించేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం విషయంలో కొన్ని స్వప్రయోజనాలను కూడా విడనాడక తప్పదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతారు. అలాగే తండ్రికి సంబంధించి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తండ్రి లేదా తత్సంబంధికుల యొక్క ఆ అనారోగ్య పరిస్థితుల నుంచి రక్షించడం కోసం మీరు ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. అధికంగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రము వారి ఆరోగ్య విషయంలో కూడా సత్ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకుని ఆచరించడం మంచిది. వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్రేకాలకు లోనయ్యేటువంటి అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే వాటిని నిగ్రహించుకోక తప్పదు. ఆ విధంగా నిగ్రహించుకోనందువలన వ్యక్తులు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇంకా విశేషించి మీరు ఆచరించేటువంటి కార్యక్రమాలలో ఆ ఆకర్షణ వలన, ఉత్తమంగా వాటిని రూపొందించడం వలన అది పలువురిని ఆకట్టుకుంటూ ఉంటుంది. అందువలన వృత్తి స్థానంలో గౌరవాన్ని అధికంగా పొందుతారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. అయితే ఆ వచ్చినటువంటి సొమ్మును సద్వినియోగం చేయడం చాలా అత్యవసరం. అప్పులు ఇవ్వడం మంచిది కాదు.